హలో ఫ్రెండ్స్, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి స్వాగతం. క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు మరియు ట్రెండ్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాం. క్రిప్టో న్యూస్. ఇప్పటి గ్లోబల్ క్రిప్టో మార్కెట్ పాజిటివ్ భావనతో కొనసాగుతోంది. అయితే కొంత అస్థిరత కూడా కనిపిస్తుంది. బిట్కాయిన్ ప్రస్తుతం $76,000 నుండి $77,800 మధ్య ట్రేడ్ అవుతూ మార్కెట్కు నాయకత్వం వహిస్తోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు ఈఎఫ్టీ పెట్టుబడులు పెరగడం మరియు పెద్ద ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లోకి రావడం. షార్ట్ లిక్విడేషన్ కారణంగా కొనుగోలు ఒత్తిడి మరింత బలపడింది. ఈథెరియం 3,850 దగ్గర సపోర్ట్ తీసుకొని 4,000 వైపు మళ్లీ ప్రయత్నిస్తోంది. నెట్వర్క్ యాక్టివిటీ మరియు స్టేకింగ్ పెరగడం వల్ల ఈథెరియంపై ఇన్వెస్టర్లు నమ్మకం పెరుగుతుంది. XRP స్థిరంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఇతర ఆల్ట్ కాయిన్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ముఖ్యంగా AI మరియు లేయర్ 2 టోకెన్స్ మంచి పెరుగుదల చూపిస్తున్నాయి. అంతేకాక అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ క్రిప్టో కోసం కొత్త 5 కేటగిరీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లకు స్పష్టత ఇస్తుంది. అలాగే బ్లాక్ రాక్ ఈథెరియం స్టాకింగ్ EFT ద్వారా ఇన్స్టిట్యూషనల్ పెట్టుబడిదారుల కోసం కొత్త అవకాశాలు సృష్టిస్తోంది. క్రాకెన్ ఎక్స్చేంజ్ తన IPO ప్రణాళికను నిలిపివేసింది. సిటీ గ్రూప్ బిట్కాయిన్ మరియు ఈథెరియం ధర లక్ష్యాలను తగ్గించింది. మధ్య ప్రాచుర్యంలో కొనసాగుతున్న రాజనైతిక సంఘటనల కారణంగా టోకెన్ 2049 దుబాయ్ క్రిప్టో కరెన్సీ 2027 వరకు వాయిదా వేయబడింది. మొత్తంగా చూస్తే క్రిప్టో మార్కెట్ పాజిటివ్గా కొనసాగుతూనే రెగ్యులేటరీ స్పష్టత లేకపోవడం, గ్లోబల్ సంఘటనలు మరియు షార్ట్ టర్మ్ అస్థిరతల వల్ల కొంత అజాగ్రత్త అవసరం ఉంది. ముఖ్యమైన ఎక్స్చేంజ్పై ఇన్వెస్టర్లు దృష్టి కొనసాగించినప్పటికీ కొత్త పెట్టుబడుల ప్రవాహం మరియు ఇన్స్టిట్యూషనల్ కొనుగోళ్లు మార్కెట్ ట్రెండ్కు కీలక ప్రభావం చూపుతున్నాయి. క్రిప్టో ట్రెండ్. ఈరోజు ట్రెండ్ స్పష్టంగా బుల్లిష్ కొనసాగింపు వైపు మొగ్గు చూపుతోంది. బిట్కాయిన్ $77,000 దగ్గర బలమైన ప్రతిఘటన స్థాయిని పరీక్షిస్తోంది. ఈ స్థాయిని దాటితే $80,000 వైపు వేగంగా పెరిగే అవకాశం ఉంది. ఈథెరియం కూడా బలమైన స్థితిలో ఉంది. $4,000 దాటితే మరింత పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఆల్ట్ కాయిన్స్ విషయానికి వస్తే కృత్రిమ మేధస్సు, లేయర్ 2 మరియు కొన్ని మెయిన్ కాయిన్స్లో అధిక అస్థిరతతో పాటు వేగంగా లాభాలు కనిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైనా లాభాల స్వీకరణ రావచ్చు. కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండి రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి. మొత్తం ట్రెండ్ బుల్లిష్, కానీ మధ్యలో చిన్న తగ్గుదలలు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను సబ్స్క్రైబ్ చేయండి.